అనంతపురం నగరంలో లెక్చరర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వాళ్ళు ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ గారికి ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో ఒక అర్జీ ఇచ్చారు. అసలు ఏం ఫిర్యాదు చేశారు, వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ వచ్చారు అనేది వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కలెక్టర్ గారికి ఏం అర్జీ ఇచ్చారు మీరు? సార్, ఇక్కడ మేము లెక్చరర్స్ కాలనీ వాసులమే అంతా. అయితే లెక్చరర్స్ కాలనీ రెసిడెన్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ కూడా ఫామ్ అయినాం. మేము గత 25 సంవత్సరాలుగా అక్కడ మేము నివాసం ఉంటున్నాము. దాదాపు 25 సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ డంప్ యార్డ్ ఉంది. అప్పట్లో మేము నివాసాలు ఏర్పరచుకున్నప్పుడే మొట్టమొదటిసారిగా 25 సంవత్సరాల క్రితమే డిమాండ్ చేశాము. దాన్ని డంప్ యార్డ్ ఎత్తేసేయమని, వెంటనే ఎత్తేస్తామని కూడా ఆ రోజే హామీ ఇచ్చినారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ డంప్ యార్డ్ ఉండడం వలన కాలుష్యం రోజు రోజుకి భయంకరంగా పెరిగిపోయింది. ఒకసారి మీరు అక్కడ విజువల్స్ చూస్తే అది ఒక పెద్ద కొండ మాదిరి కనిపిస్తూ ఉంది. ఆ కొండ కనిపించడమే కాకుండా ఉదయం 6 నుంచి 8:30 వరకు అసలు విపరీతమైనటువంటి పొల్యూషన్తో, అంటే మనకు మంచు కప్పితే ఏ విధంగా మనుషులు కనిపించుకోకుండా అయిపోతారో ఆ విధంగా రోడ్డు కూడా సరిగ్గా కనిపించినటువంటి పరిస్థితుల్లో అంత భయానకంగా ఉంటుంది పరిస్థితి. పక్కనే హైవే ఉంది. హైవేలో మనం వెళ్తుంటే కూడా ముందు వెహికల్ కూడా మనకు కనిపించినంత భయంకరమైనటువంటి పొల్యూషన్ అనేది అక్కడ ఉంది. ఈ పొల్యూషన్ వలన మరి దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి లెక్చరర్స్ కాలనీ, తర్వాత రాజీవ్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, గంగాదేవి కాలనీ, ఇట్లా దాదాపు 7-8 కాలనీలు ఈ పొల్యూషన్ వాత పడిపోతున్నాయి. దానివల్ల విపరీతమైనటువంటి అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. ఈ విషయాన్ని గత 25 సంవత్సరాల నుంచి మరి ప్రజాప్రతినిధులకి తెలియజేశాం. అదేవిధంగా కమిషనర్ దగ్గరికి దాదాపు ఇప్పటికి ఒక 30-40 సార్లు పర్సనల్గా కలిసి మనం ఈ డంప్ యార్డ్ ఎత్తేయండి అని చెప్పాం. తర్వాత ఇంతవరకు దాని గురించి ప్రస్తావన లేదు. గత ఎన్నికలప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని కూడా నిలదీశాం. మీరు మా కాలనీలోకి రావద్దండి, డంప్ యార్డ్ గురించి మీరు తేల్చేస్తేనే మేము ఈ కాలనీలోకి రాండి, లేకపోతే రాదని చెప్పేసి ఆయన కూడా మనం నిలదీసినప్పటికి కూడా ఆయన డంప్ యార్డ్ని కంపల్సరీగా నేను ఎత్తిపిస్తానని చెప్పేసి గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వాగ్దానం చేసి దాన్ని మాట తప్పారు. తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం సమర్పించినప్పుడు నేను డంప్ యార్డ్ ఎత్తేసిన తర్వాతనే కాలనీలోకి వస్తాను, అంతవరకు కాలనీలో కూడా అడుగు పెట్టనని చెప్పినాడు. కానీ ఇంతవరకు మరి ఆ డంప్ యార్డ్ గురించి కనీసం కదిలించే చలనం కూడా రాలేదని చెప్పి చాలా స్పష్టంగా తయారవుతుంది. మరి ఇదే రకంగా కొనసాగితే మరి కాలనీ వాసులందరూ కూడా అక్కడ ఇల్లు ఖాళీలు చేసి, ఎందుకంటే మనకి అనుభవంలో కూడా చూస్తున్నాం, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక నలంద కాలేజ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే ఆ పొల్యూషన్కి తట్టుకోలేక అంత పెద్ద బిల్డింగ్ కట్టించేసి అక్కడ కాలేజీని కూడా అక్కడ లేకోకుండా వాళ్ళు పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఇలాగనే కొనసాగితే రేపు మా కాలనీ వాసులందరూ కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని భవంతులు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు భవంతులు వదిలిపెట్టేసేసి కాలనీలు ఖాళీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా మేము స్పందనలో మన మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత పొల్యూషన్ అండ్ కంట్రోలర్ వారికి కూడా మేము మా స్పందన ద్వారా దరఖాస్తులు అందించడం జరిగింది. మరి వాళ్ళు కూడా తక్షణం మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీలు ఇచ్చినారు. కాబట్టి ఈ హామీలు వెంటనే నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సరే, మీరు చెప్పండి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చాలామంది ఉంటారు కదా అక్కడ. నేను చూశాను, నేను స్వయంగా ఎన్నోసార్లు ఎన్నో కథనాలు పెట్టాము. పొల్యూషన్ ఈ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము, అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఇన్ని రోజులు మేము ఫైట్ చేస్తుంటే సంతోషం, కనీసం ఈ రోజన్నా మీలో చలనం వచ్చి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కూడా వచ్చారు. అక్కడ ఉన్న పిల్లలకు, ముఖ్యంగా వృద్ధులకే కాదు అందరికీ కూడా ఈ కట్టెల పొయ్యి ద్వారా క్యాన్సర్ వస్తుందని ఒకప్పుడు వినేటోళ్ళం. ఇప్పుడు గ్యాస్ పొయ్యి, అధునాతన టెక్నాలజీ వచ్చింది. కానీ అంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా పొద్దున్న లేచి మీరు అదే పొగ పీల్చుకుంటూ అక్కడే బతుకుతున్నారు. మీకేం అనిపించట్లేదా? ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ లెక్చరర్స్, ఆల్మోస్ట్ ఆల్ ఉద్యోగస్తులు, అటు ఇటు కొంచెం వ్యాపారస్తులు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత అంత వ్యయం చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళం మేము విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఎవరికి లేదు కదా. ఉన్నంతలో ఆ పొగను పీల్చుకుంటూ మా రోజు ప్రజానాయకులనో లేకపోతే ఎవరినో తిట్టుకుంటూ ఇదే జీవితాన్ని గడుపుతున్నాం. కానీ రోజు ఒక ఎగ్జాంపుల్ అండి, నేను ఈవినింగ్ టైము మా మిద్దె పైన వచ్చేసి కొంచెం పైన పడిన చెట్ల ఆకులన్నీ క్లీన్ చేస్తుంటా. పైన చూస్తే ఇంత కాలిన అక్కడ నుండి గాలికి ఎగిరొచ్చిన ముక్కలు పైన కనబడుతున్నాయి. ఎంత ఇదంటే మాకు నిజంగా ఇక్కడ ఇప్పుడు ఒకరికి చెప్పుకునేది ఎవరికైనా చెప్పుకోలేము, విడవలేను అనే పరిస్థితి అయిపోయింది. గట్టిగా మాట్లాడితేనా ఈ పాలిటిక్స్, మేము అంత ఉద్యోగస్తులం కదా, అంత డేర్గా కొంచెం ఫైట్ చేయడానికి చేత కదా. ఏమైనా కానీ ఈరోజు 2-3 ఏళ్ళ నుండి మాత్రం
మా లెవెల్లో ఏదో కమిషనర్ కలిస్తే అయిపోతుందిలే, అక్కడ పోతే అయిపోతుందిలే అనే ఉద్దేశంతో తిరిగినాం, కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. మా బాధ దయచేసి వచ్చిన వాళ్ళందరూ ఓట్లకు మాత్రం మా దగ్గర ఫస్ట్ వచ్చి మా కార్పొరేటర్ దగ్గర నుండి అందరూ వచ్చి ఓట్లకు మాత్రం మమ్మల్ని ఏదో నైస్ చేసి నెక్స్ట్ టైం అయిపోతుంది అది మమ్మల్ని ఏదో ఊరడిస్తున్నారు, జరిగిపోతుంది. TV39 విలేకర్ గారు మాకన్నా ఎక్కువగా స్పందిస్తున్నారంటే మాకు ఆశ్చర్యం అవుతుంది. మీరు పొద్దున్నే ఎట్లుంటున్నారండి, ఇక్కడ 4 సిగరెట్లు పాకెట్లు తాగిన ఎఫెక్ట్ ఒక రోజుకి వస్తుంది మీకు అని అంటున్నారంటే మీరు ఆలోచించండి సార్. దయచేసి మీకు చాలా కృతజ్ఞతలు. మీరు నిజంగా మీరే మాకన్నా బాగా ఎక్కువ దీని గురించి ఆలోచిస్తున్నారంటే చెప్పండి. ప్రజానాయకులకు మరి ఎందుకు పట్టలేదు దీని గురించి, ఆఫీసర్స్ కార్పొరేషన్ ఆఫీసర్లు ఎందుకు దీని గురించి ఆలోచించలేదో మాకు అర్థం కావడం లేదు సార్. మీరు అనుకున్నట్టుగా నేను దాదాపు సంవత్సరం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి డంప్ యార్డు పైకి వెళ్ళాను. మీకు తెలియని విషయాలు ఎన్నో చెప్తా. ఈ సందర్భంగా మీరు చూసిండరు, మెడికల్ స్టోర్లో ఎక్స్పైర్ అయిన డ్రగ్స్ తీసుకొచ్చి జనరల్ చెత్తలో భాగంగా, అవే కాదు మానవ శరీర అవయవాలు, ఏళ్ళు, కాళ్ళు, పిండాలు ఇవన్నీ తీసుకొచ్చి అదే జనరల్ చెత్తలో కలిపి అక్కడ మంట అంటిస్తుంటే ఆ పొగ నుంచి వచ్చే డ్రగ్స్ వాసన మీరు పీల్చుకుంటున్నారు. ఇదే వార్తే లెక్చరర్స్ కాలనీ ఆ సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 30,000 మంది త్వరలో చనిపోబోతున్నారని ఒక న్యూస్ పెట్టాను. మీ వరకు వచ్చిండదు అది, ఎందుకంటే మీరు చూసి నిండరు. 30,000 మంది ఆ సరౌండింగ్ ఉన్న వాళ్ళు అతి తొందరలోనే డిసీజ్ వచ్చి చనిపోబోతున్నారని AP39 టీవీ ఎన్నో కథనాలు ప్రసారాలు చేసింది. ఈరోజు కనీసం మీకు చలనం వచ్చి మీరు ఈ విధంగా వచ్చినందుకు చాలా సంతోషం. నేను ఎన్నోసార్లు ఫైట్ చేశాను. బయోమెడికల్ వేస్ట్ అంతా జనరల్ చెత్తలో తీసుకుపోయి ఆపరేషన్ థియేటర్లో నుంచి బయోమెడికల్ వేస్ట్ ఎక్కడో తీసుకుపోయి దాన్ని ఒక ప్రామాణిక పద్ధతిలో దాన్ని బూడిద చేయాలి. కానీ అలా కాకుండా దాన్ని మున్సిపల్ జనరల్ చెత్తలో తీసుకొచ్చి ఆ మెడిసిన్ డ్రగ్స్ కాకుండా మానవ శరీర అవయవాలు, కుక్కలు, పందులు, ఆవుల కలేబరాలు కూడా అక్కడ తీసుకొచ్చి కాలుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ వాసన పీల్చుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ఏదో వాసన వస్తుందిలే, ఇదేదో ప్లాస్టిక్ వాసన అనుకుంటున్నారు. కానీ ఒక రోజుకు 2-3 ప్యాకులు సిగరెట్లు తాగే వాళ్ళ కంటే కూడా హానికరమైన పరిస్థితుల్లో ఈ కాలనీ వాసులంతా ఉన్నారనేది AP39 టీవీ ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. కనీసం ఇప్పటికైనా కూడా మున్సిపల్ కార్యాలయం వారు, నగరపాలక సంస్థ వారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, సాక్షాత్తు మున్సిపల్ మంత్రి గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని AP39 టీవీ అనుకుంటున్నాం. మరి ఎమ్మెల్యే గారు కూడా 6 నెలల్లో దీన్ని డంప్ యార్డు ఖచ్చితంగా తరలిస్తాం, 6 నెలల్లో ఇక్కడ ఖాళీ చేస్తామని కూడా మనతో చెప్పిన పరిస్థితి. ఈరోజు కూడా మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం. అతి తొందరలో దీనికి ఒక 3-man కమిటీ వేయబోతున్నాం. ఈ 3-man కమిటీ ద్వారా కూడా అతి తొందరలో, వీలైనంత తొందరలో డంప్ యార్డుకు ఒక పరిష్కారం అయితే చూపుతామని మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ బాలాజీతో BH రెడ్డి, కలెక్టర్ కార్యాలయం.